బాబాయ్ నాకు తెలియదు అలీపల్లం వచ్చాను మేలకల్లా వెళ్ళిపోతాను ఎవరు మన తిట్టాము మమ్మల్ని తిట్టాము పొలాన్ని బాబాయ్ ఏదైనా నష్టం జరిగితే నేను కడతాను నిలువ నా పొలాన్ని ఎత్తి పెడుతున్నావు నేను చేసిన తప్పు చెప్పాను బాబాయ్ ఎవరికి వెళ్తే కాదు నేను ఏ తప్పు చేశాను నా పొలాన్ని తాడల వాళ్ళని ఆకంక్షలో జైలు కావాలంటే పోయి ముగ్గురు వచ్చేస్తాను మన ఈ రకంగా చిడకండి వస్తుంది మమ్మల్ని నిలబడి ఏమి లేకుండా నా పొలాన్ని చెప్తే అమ్మ వాళ్ళు తీసుకొని కొంచెం ఊళ్ళోకి వెళ్ళి ఒక గంట తర్వాత 2 బళ్ళు వేసుకొని గడపలు తర్వాత మళ్ళీ ఈ అబ్బాయి కాదు అది ఆ అబ్బాయి అని అనుకుంటున్నాను. నేను ఇక్కడ గూగుల్ పెట్టేసి కొట్టంటే ఏం మెడిటేషన్ అని కొట్టేసారు. 4 గమ్ముతున్నారు నన్ను. నేను ఒక్కళ్ళు ఎందుకండి మా అబ్బాయి ఎంతకంటే నాకు ఆ మార్గం లేదు. రోజులు పెట్టా నేను పోలేదు. పిల్లలు చెప్పలేదు ఇద్దరి కొట్టాడు. నేను చెప్తాను నన్ను పొలం ఎత్తి నేను చేస్తాను 100 సార్లు అంటారా నేను పడతా ఎమ్మట పోయి సావలేదు నాకు ఇక్కడ నేను లఘులు పడ్డాను సార్. నా ఎదరు ఒక అతను ఉన్నాడు బాగా ఎదరు. ఇక్కడ నేను దొరకకుండా లఘులు వేసిన వాడికి అతను కొడతాను నేను అతను ఎమ్మట పడ్డాను. అతను ఏం చేశాడు బుర్రలు పెట్టి కాలేజీకి అతనికి కాసేపు పడేసుకొని అమ్మట పడేవాడు. నేను బుర్రలు వేసి కాలేజ్ వచ్చేసాను. నేను కాలేజీకి దిగారు కదా నా కొడకల్లా రేడకి వెళ్తారు. ఆధార్ గురించి పట్టుకుంటాను అంతనే నుంచోని నాకు వెళ్ళిపోయినా మళ్ళీ కాలేజీ మళ్ళీ గాడికి వెళ్ళి నేను లేదు పెట్టేసి ఇది చేసుకుంటే ఇంకా నా అదైపోయాక మళ్ళీ కంట్లో దిలేదు సార్. నైట్ గొర్రెలు అందరికి చెప్పాము మా గొర్రెలు మన గుంటలో మనం చెప్తే సరే అది పెండ చేయాలి ఆయనకి చెప్పి పెద్దలకు కూడా చెప్తాం కదా. మరి అంత అబ్బాపూడిగా ఎక్కువ పట్టాలి నూనెలోకి వెళ్తే మేము 5-6 వెళ్ళాం సార్. 3 బళ్ళు వేసుకొని ఏం జరిగింది టీడీపీ ఆఫీస్ ముందు కనీసం మమ్మల్ని కొట్టుకొని మమ్మల్ని ఈ రకంగా కొడుతున్నా బాబాయ్ మమ్మల్ని కొట్టేటని ఆడు నేను చెయ్యి లోపలాడితే నెత్తులు కాడుతూ చూపిస్తుంటే నమ్మకుండా చూపించే వాళ్ళు చొక్కాలు కొట్టుకొని కింద పడేశారు. కాళ్ళతో దానను చేతులతో దానను నా కొడుకు పంచాయతీకి ఊళ్ళోకి వెళ్ళిన 2సారి సందర్భాలు టీడీపీ ఆఫీస్ ముందే సార్. అక్కడ పోయాను టీడీపీ ఆఫీస్ దాని ముందుగా కాళ్ళతో దానను అక్కడ నాకు అందరి కాలం తన్ని ఆడుతున్నారు. మనం చెప్పిన వాళ్ళు అంటున్నారు నేను దొరికే పుట్టం పైకి లేపాడు లేక చెప్తా 10వ తారీఖు ఆ రోజు కల్లారి మనకేం కంప్లైంట్ లేదు. మన నుంచి మొత్తం ఇబ్బంది పడతాను ఇక బొళ్ళు వేసుకొని తిరుగుతున్నారు మనల్ని పట్టుకోవాలి. మళ్ళీ 3వ మళ్ళీ ఇక నువ్వు కేసులకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా నా కొడుకు నాకు కాళ్ళు వేసుకుంటాం. ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, మీడియా మిత్రులకు, బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు గత 15 రోజుల క్రితము బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గానికి చెందిన కొత్తగొల్లపాలెనికి సంబంధించిన 2 గొర్రెల కాపుర్ల పైన జరిగిన దాడి గురించి ఈ రాష్ట్రం మొత్తం చూశారు. దారుణంగా గొర్రెలు మేపుకుంటున్న వారిద్దరి పైన కూడా దాడి చేయడము, మారణాయుధాలతో దాడి చేయడమే కాకుండా నీచమైన పదప్రయోగం చేస్తూ కులం పేరుతో దూషిస్తూ ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి ఆ తర్వాత కూడా
బాధితుల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే ఎవరైతే ఈ సంఘటనకు సంబంధించిన నిందితులున్నారో వాళ్ళ సంబంధించి చర్యలు తీసుకోవాలని కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు గ్రామ పెద్దల దగ్గరికి బాధితులు వెళ్తే బాధితులకు న్యాయం చెయ్యకపోగా ఆ పెద్ద మనుషుల సమక్షంలో కూడా మళ్లీ రెండోసారి దాడి జరిగితే ఏం చెయ్యాలో తెలియని భయంతో పోలీసులను ఆశ్రయించి న్యాయం చెయ్యమని చెప్పి బాధితులు కోరుకుంటే ఈ రోజు వరకు బాధితులకు జరిగిన న్యాయము శూన్యము. ఈ సంఘటన జరిగిన వెంటనే నాకు సమాచారం వచ్చినప్పటికీ కూడా ఎవరో వ్యక్తులు చేసే తప్పులకు, వ్యక్తులు చేసే నేరాలకు, దాడులకు పోలీసు వ్యవస్థనో లేదా ప్రభుత్వాన్నో తప్పు పట్టడమో నిందించడమో కరెక్ట్ కాదు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ గాని ప్రభుత్వం కానీ చర్యలు తీసుకుంటుంది, బాధితులకి న్యాయం చేస్తుందని చెప్పి గత 15 రోజుల నుండి వేచి చూస్తుంటే నిజానికి ప్రభుత్వం పోలీసు వ్యవస్థ చేస్తున్నది ఏంటంటే నిందితుల పైన చర్యలు తీసుకోకుండా బాధితుల పైన మళ్లీ తప్పుడు కేసులు పెట్టే నీచమైన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. బాధితులను బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. వారి పూర్తిగా ఇంకా కోలుకోకముందే వాళ్లకు తగిలిన దెబ్బల నుండి వాళ్లను, వాళ్ళ కుటుంబ సభ్యులను భయపట్టించే కార్యక్రమం చేస్తుంటే ఈ నేరము కేవలం ఆ సంఘటనలో పాల్గొన్న నిందితులది కాదు, పోలీసులది, ప్రభుత్వానిది అని చెప్తున్నాను. ఈరోజు సమాజంలో ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా, ఏ ఉద్యోగం చేసే వాళ్ళకైనా, వ్యాపారం చేసుకునే వాళ్ళకైనా అనేక రకాల సదుపాయాలుంటాయి. ముఖ్యంగా పండగలో, పబ్బాలో, లేదంటే శుభకార్యాలు, గృహప్రవేశాలు, ఇంకోటో వచ్చినప్పుడు వారికి సెలవు తీసుకోవడానికో మరో రకంగానో అవకాశాలుంటాయి. కానీ ఈ రాష్ట్రంలో సుమారు 15 లక్షల పైగా ఉన్న గొర్రెల కాపరుల యొక్క కుటుంబాలకు పండగలొచ్చినా, పబ్బాలొచ్చినా, ఇంట్లో శుభకార్యాలు జరిగినా, గృహప్రవేశాలు జరిగినా, ఏం జరిగినా గొర్రెల కాపరులు మాత్రం గొర్రెలు తీసుకుని పొలాలకు, పచ్చిక బయళ్లకు వెళ్లాల్సిందే, వాటిని మేపుకు రావాల్సిందే. అది వర్షం వచ్చినా, ఎండొచ్చినా, వానొచ్చినా వాళ్లకు మాత్రము సెలవు అనేది గాని, తీరిక అనేది గాని, మరో అవకాశం గాని, ఆల్టర్నేట్ పద్ధతులు గాని లేనప్పటికీ అలాంటి వృత్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న లక్షలాది మంది గొర్రెల కాపురులకు, వారి కుటుంబానికి చేయూతనివ్వాల్సిన ప్రభుత్వము, అండగా నిలబడాల్సిన ప్రభుత్వము, రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వము ఈరోజు వాళ్ళు దాడులు ఎదుర్కొంటుంటే, వారిపైన హత్యా ప్రయత్నాలు చేస్తుంటే వారికి న్యాయం చెయ్యకపోగా వారిపైనే తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రభుత్వము, ఈ అధికార తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తాము, బీసీల పైన దాడులు జరగకుండా మేము కాపాడుతామని చెప్పి తప్పుడు ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వారి పుత్రరత్నం నారా లోకేష్ నాయుడు ఈ రోజు బీసీలకు రక్షణ చట్టం కల్పించకపోగా బీసీల భక్షణ చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల దాడులు జరుగుతున్నా, అనేక రకాలుగా బీసీలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వము చర్యలు తీసుకోకపోగా ప్రోత్సహించే పరిస్థితి ఉందంటే బీసీల పైన చిత్తశుద్ధి ఏంటో ఈ సందర్భంగా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు మాత్రమే కాదు, ప్రభుత్వంలో
కీలకంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎలాంటి నేరాలు జరిగినా, ఎలాంటి దాడులు జరిగినా, బీసీలకు అన్యాయం జరిగినా, మహిళలకు అన్యాయం జరిగినా, దళితులకు అన్యాయం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నాడు తప్ప ఏ సంఘటనలోనూ ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. అధికారంలో లేకముందు ఈ రాష్ట్రంలో బీసీలకు, మహిళలకు జరుగుతున్న అన్యాయం పైన, లా అండ్ ఆర్డర్ సమస్య పైన ఊరూరు వెళ్లి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 2 సంవత్సరాల నుండి తనకొస్తున్న ప్యాకేజ్ లెక్కలు చూసుకుంటున్నాడు తప్ప ఏ ఒక్క వర్గానికి న్యాయం చెయ్యని చేతగాని దద్దమ్మ పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయంలో భాగస్వామ్యమవుతున్నారు. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుండి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపైన, అవినీతిపైన, దాడులపైన, ముఖ్యంగా బీసీలకిచ్చిన హామీలపైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు నోరు మెదపలేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి అంటే అర్థం చేసుకోవాలి. ఈ 2 సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక పత్రికా సమావేశాలు నిర్వహించారు, అనేక అంశాలపైన మాట్లాడారు. కానీ ఈ రాష్ట్రంలో 3 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాకు సంబంధించిన అంశం పైన, ఈ 3 కోట్ల మందికి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిచ్చిన ప్రధాన హామీ బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానన్న హామీ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు నోరు మెదపలేదంటే ఆయనకు బీసీల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మీ అందరి సమక్షంలో నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నాను. బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఈ హామీ ఇచ్చిన నారా లోకేష్ నాయుడు గారికి ఉంది, ఈ ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారికి ఉంది, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వీటిపైన స్పందించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇక్కడ ఎవరైతే గొర్రెల కాపరులు బాధితులున్నారో వాళ్లకు ప్రభుత్వము వెంటనే న్యాయం చేయాలి. ఎవరైతే దాడి చేశారో వాళ్లపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వాళ్లపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బాధితుల పైన పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటానని చెప్పి, బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి, భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి దాడులకు పాల్పడితే పరిస్థితులు, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఈ రోజు వారి కుటుంబానికి, వారికి మద్దతు ఇవ్వడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.